తులసిరెడ్డి గారు ఆత్మనిర్భర్ పక్కన పెట్టి సరిపోలా ఏదంటే అన్ని అమెరికా ఇక్కడ మనము ట్రంప్ వ్యాఖ్యలు మోడీ వ్యాఖ్యలు ఒకసారి పరిశీలిద్దాం. అంటే ట్రేడ్ కాకుండా మిగతా ఉన్నాడు. ట్రంప్ వచ్చేసి మోడీ నా గొప్ప స్నేహితుల్లో ఒకరు, మోడీ నా గొప్ప స్నేహితుల్లో ఒకరు అని ఆయన కామెంట్ చేశాడు. కానీ మోడీ గారు ఏం కామెంట్ చేశాడు? ప్రపంచ శాంతి కోసం ట్రంప్ నాయకత్వం ఎంతో అవసరం, ప్రపంచ శాంతి కోసం ట్రంప్ నాయకత్వం ఎంతో అవసరం, ఆయన ప్రయత్నాలకు సంపూర్ణ మద్దతు. అంటే వెనిజులా ప్రెసిడెంట్ ను కిడ్నాప్ చేసుకుపోవడం కూడా ప్రపంచ శాంతి కోసం అవసరం. మరి ఆ నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యాధిపత్యం తీసుకొని పోతే సరిపోతుంది, ఇంకా బాగుంటుంది. కాబట్టి ఇక్కడ ట్రంప్ వ్యాఖ్యలతో పోలిస్తే మోడీ వ్యాఖ్యలు వచ్చేసి సరెండర్ చేసినట్టుగా, మిగతా అయినది కాదు. ఇప్పుడు గతంలో ఏం జరిగింది, వ్యాఖ్యలు చూడద్దు రిజల్ట్ చూడమని కదా అడుగుతున్నారు. రిజల్ట్ కోసమే ఒకవైపు ఏమైనా ఇంతవరకు ఇంకా ఒప్పందం జరగలేదు, ఇది ప్రయత్న మాత్రమే నేను కూడా చెప్పాను ఫస్ట్ లోనే. కానీ మరి ఇప్పుడే సన్మానం ఎందుకు? మొత్తం పార్లమెంటరీ ఎంపీస్ మిత్రపక్షాలతో 39 దేశాలతో చేసుకున్నారు, EU అలాగే మిగతా దేశాలతో చేసుకున్నారు అనేది చేశారు కదా నిన్న. మొత్తం 39 ఎప్పటికీ జరుగుతూ ఉంటాయి, నిరంతరం జరిగేటి ఇవన్నీ వచ్చేసి. మనం వచ్చేసి ప్రపంచమే ఒక గ్లోబ్ గా ఉంది. ఆ ప్రతి దేశము వచ్చేసి చిన్న దేశం కానీ పెద్ద దేశం కానీ తన దేశ అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఆ దేశాన్ని ప్రయత్నం చేస్తాడు. కానీ ఎంతవరకు సరెండర్ కాకుండా ఉంటాడు, ఎంతవరకు సస్టైన్ కావాలనేది సమస్య. ఏమి మనమే కాదు, చిన్న దేశం కూడా వెనిజులా ప్రెసిడెంట్ కూడా వచ్చేసి వాళ్ళ దేశం కోసమే అంటారు. కానీ ఎంతవరకు నిలబడగలరు అనేది సమస్య కదా. కాబట్టి ఇప్పుడు మనమేమో 18%, అది 50% నుంచి 18%, లేకుంటే 20% నుండి 18%, ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇలా రెండు ఉన్నాయి. ప్రతీకార సుంకారం ఏమో 25%, రష్యాకు సంబంధించి 25%. ఇప్పుడు ప్రతీకార సుంకాలు లేవు, ముందు 25 ఉన్నవే 18 పడిపోయాయి అని కదా. అదే ఆ 25, 18 ఈ రష్యా అట్టే ఉంటే అది ఉన్నట్టే కదా. రష్యా సమృద్ధి ఉంటే కదా మొత్తం ఆ 25% అట్టే ఉంటుంది. మొత్తం ఒప్పందమే రద్దు కావచ్చు. ముందు ఆడ క్లారిటీ రావాలి కదా. రష్యా చమురును కొనుగోలు చేస్తామా, నిలుపుదల చేస్తామా, ఆడ క్లారిటీ రాకుండా ఎందుకు సన్మానం చేస్తున్నాడు మోడీ వచ్చేసి పార్లమెంట్ ఎంపీస్ తో మిత్రపక్షాలను కలిసి? మరి ఏమీ లేకుండా పోతే మా ప్రతిపక్షం వచ్చేసి ప్రకాష్ రెడ్డి గారు ఇదంతా మీ అసహనం అంటున్నారు. రాహుల్ గాంధీ అసహనమే అనుకున్నాంలే. ఈయనకు అంత ఏమి కాంగ్రెస్ ని ప్రతిపక్షం అసహనమే అనుకున్నాంలే. మీ ఘనకార్యం ఏమంటాడా? ఇంకా చర్చలే లేదు. 18% మనేమో వాళ్ళ దిగుమతి 0% తగ్గిస్తామని చెప్పినాక దానికి ఆన్సర్ చెప్పాలి కదా ముందు. నువ్వు 18%కే ఉబ్బి తబ్బిబ్బయ్యి మొత్తం 147 కోట్ల తరపున కృతజ్ఞత తెలిపితే వాళ్ళ దిగుమతులకు 0% దిగొస్తారని చెప్పారు మాకనే దానికి ఏం షో అని చెప్తారు? దానికి 18% ఘనకార్యమా, 0% ఘనకార్యమా? ట్రంప్ ఘనకార్యం చెప్పుకోవాలన్నా ఈయన చెప్పుకోవాలన్నా? 18% ఈయన చెప్పుకుంటే ట్రంప్ ఏం చెప్పుకోవాలి? 0% తగ్గించని అని చెప్పేసి మన అమెరికా దిగుమతులు భారతదేశంలో 0% అని చెప్పేసి ఆయన ఎంతగా చెప్పుకోవాలి వచ్చేసి. కాబట్టి ఇది ఖచ్చితంగా వచ్చేసి ఇంకా ఒప్పందం జరిగితే మినిట్ పాయింట్ బై పాయింట్ చర్చించవచ్చు. కానీ యాజ్ ఆన్ వరకు అయితే చూస్తే మాత్రము ఖచ్చితంగా వ్యవసాయ ప్రధానమైనటువంటి భారతదేశాన్ని అమెరికాకు తాకట్టు పెట్టడమే, భారత యొక్క పరువును ట్రంప్ కు వచ్చేసి తాకట్టు పెట్టడమే. రష్యా నుండి దిగుమతి ఇది కేవలం వాణిజ్యం ఒకటే కాదు, పరువుకు సంబంధించిన సమస్య అని కూడా మీరు అనేది అంతే కదా. ఇప్పుడు రష్యా నుంచి కండిషన్స్ పెట్టినామంటే అర్థమే ఉంది వచ్చేసి. ప్రకాష్ రెడ్డి గారు నువ్వు వచ్చేసి మనం ఎవరితో స్నేహం చేయాలా, ఎవరు ఏ దేశానికి పోవాలా, ఇవన్నీ వచ్చేసి మన కండిషన్స్ పెట్టినాక ఇంకా పరువు ఏముంది వచ్చేసి దీంట్లో. అటువంటి పరిస్థితుల్లో ఈయన ప్రపంచ శాంతి కోసం ట్రంప్ నాయకత్వం ఎంతో అవసరం అంట. ఇంతకంటే దిగజారుడు స్టేట్మెంట్ ఇంకోటి ఉంటుందా? ప్రకాష్ రెడ్డి గారు ఆయన ఏమో ఆయన అనేక మంది స్నేహితుల్లో ఈయన ఒకడు అన్నాడు. అంతవరకు బాగానే ఉంది. ప్రపంచ శాంతికి అవసరం అంట. చెప్పాలా సార్? ప్రకాష్ రెడ్డి గారు ప్లీజ్ కన్క్లూడ్. బుష్, చిన్న బుష్, పెద్ద బుష్, రీగన్,